చెప్పు గణేష్. అదే అన్న, నాకు కొంచెం మొత్తం అమౌంట్ ఇవ్వండి అన్న. అర్థం కాదు తమ్మి. నాకు అమౌంట్ అవసరం ఉందన్న, కొంచెం అమౌంట్ ఇవ్వండి అన్న. ఎవరు ఏమన్నారు ఇప్పుడు అన్నా? ఈయన కూడా ఎక్కువ నేను ఆయన గొంతుకి కాలేసి చెప్తా. నీకు అమౌంట్ ఈయన కొడుకు ఎవడో ఎక్కువ నాకు ఫస్ట్ మీరే కదన్నా. అమౌంట్ ఈయన ఫాల్తు కూడా కొడుకు ఎవడో చెప్పు. మీరే ఆ డబ్బులు మీ డబ్బులు మేము అన్నాం ఏమంటారు. అదే అన్న, మా వాళ్ళ దగ్గర మా వాళ్ళు చెప్తే ఇస్తున్నారు కదా. ఏమని చెప్పినాము? ఈయన అని చెప్పినా ఏమన్నా? అవునన్నా. మీకు డబ్బులు ఈయన చెత్త నా కొడుకు ఎవడో చెప్పు భయ్. నేను మాట్లాడితే అంటున్నా. ఈఎం ఏం పిక్కుతావో పిక్కోరు అని అన్నారు కదన్నా. ఎవరన్నారన్నా? ఒకసారి సాయనకు మీరు నిజే అన్నావు కదన్నా. ఏమని చేసుకోపోరు, ఏం చేసుకోపో అని అన్నారు కదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను వెనకెవరు ఆడిస్తారు చెప్పుతాను. నేను అతను మాట్లాడతాము. ఇది వాళ్ళు ఇట్లే ఏదైనా న్యాయం కోసం పోయి పక్షాన్ని ఇట్లే బ్లేమ్ చేస్తారా? ఎవడన్నా సిగ్గులేని ఎవరు నేను ఎంత సపోర్ట్ చేస్తున్నా చెప్పుతాను ఇది మాట. సిగ్గులేనిలో ఉన్నారా మొత్తం నా పక్కల ఉన్నాడో దానికి అనుకో మాట చెప్పు. వారికి ఇట్లా గిట్ల చేస్తే ఎవడన్నా ఇంత నాశనం చేస్తారా? నాశనం కాదన్నా, మేము హాస్పిటల్లో ఉన్నామన్నా. నీ కాలు మొక్తా, నేను పైసలు వేయను అన్నా. మా కళ్ళు ఎందుకు మొక్కుతా? మరి ఎందుకు వేసలేరన్నా? ఇప్పటి వరకు ఎందుకు వేసలేరన్నా అమౌంట్? ఇప్పటి వరకు నేను అడగలేదన్నా మిమ్మల్ని అమౌంట్. నువ్వు మా దగ్గర మమ్మల్ని గుమ్మత్తలుగా పెట్టుకున్నావు తమ్మి. లెక్క చూసుకొని పెట్టుకున్నావు. మరి అప్పుడు మా పైసలు ఎందుకు పెట్టుకున్నారన్నా మీరు? అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు వచ్చావు తమ్మి? మరి అన్నా మా దగ్గరికి ఎందుకు వచ్చావు తమ్మి? న్యాయం కావాలంటే అంటే వస్తే ఇట్లా చేస్తారా అన్న? ఎట్లా మేము న్యాయం కావాలని వస్తే ఇట్లా చేస్తారా? వాస్తవం తమ్మి. ఇదే కోట్ల రూపాయలు ఉంటే మేము కావాలని తీసుకున్నాం తమ్మి. సరేనా? కంప్లైంట్ ఇస్తాం, ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలా అన్న? అయ్యా ఖచ్చితంగా ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి, మన జైలు పంపాలి, నేను పోవాలి. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామన్నా. ఇవన్నీ వద్దమ్మా. మాకు బుద్ధి తక్కువ మిమ్మల్ని సపోర్ట్ చేసామా, ఏం చేసామా అది జరిగిపోయింది. అది ఏం చేయదు మాకు. నేను రేవంత్ సభలో చేయలేదు పర్ఫెక్ట్. నేను అవన్నీ అందలేనన్నా. నేను అర్థం చేసుకున్నా. నిన్న మొన్న 21,000 తీసుకున్నాడు పర్సన్. మరి ఎందుకు పెట్టాలి కదా? నిన్న మొన్న నేను 5 రోజులు అవుతుందన్న హాస్పిటల్లో పడి. ఆయన నా దగ్గర నుంచి పక్కకు కూడా కదలట్లేదు. వీడ బిల్లు చూపిద్దు నాన్న. నేను హాస్పిటల్లోనే ఉన్నాడన్న. వచ్చిన పైసలు కూడా ఆయన 1 రూపాయి తీసుకున్నా కూడా నేను తిడుతున్నా అని చెప్పేసి వాడుకోవట్లేదు. టిఫిన్ కూడా లేదన్న. ఇప్పుడు నాకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ కాలేదన్న. నాకు ఫస్ట్ లాగానే మొత్తం మీరు చూపించినప్పుడు ఎట్లా అయిందో మళ్ళీ అట్లనే అయ్యింది. నేను అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లే 10,000 కట్టాలన్న. వాళ్ళు ఊరుకుంటారా అన్న? నాకు ఏదో ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇస్తారని చెప్పినందుకు. ఎవరన్నారన్నా? అన్న ఇప్పుడైతే ఒక కంప్లీట్ అయిపోతే ఇయ్యరా అన్న? కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మాట్లాడుకోండి. మీరు ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే ఇయ్యరా అన్న? నువ్వు వార్నింగ్ చెప్తాం. అట్లా కాదన్నా, నేను ఏమన్నా బతుకుదాంట్లో చూపించుకోతాం. అన్నా ఇయ్యవా చేయవా అంటే నువ్వేమన్నా ఇతనికి ఇచ్చినట్టువా, నా చేతికి ఇచ్చినట్టువా? మీ చేతికే కదన్నా ఇచ్చింది. మేము ఇవ్వలేదా అన్న? మీకు పైసలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చినావు తమ్మి? ఇవ్వలేదా అన్న? మీ దగ్గర మీ అందుబాటులో ఒక పర్సన్ ఉంటాడంటే ఆ పర్సన్ మీరు ఎంచుకొని ఆ పర్సన్ దగ్గర పెట్టుకుంటారు మీరు. అవునన్నా, మేము కదన్నా ఇచ్చింది. అది కాదు భయ్, అది నీ చేతులకు ఇచ్చినాక నువ్వు ఆయన చేతులకు ఇచ్చినావు కదా, నువ్వు ఉడకంగా లెక్క పెట్టినావు కదా పైసలు. అన్నా హలో తమ్మి, నీకు ఒక్కసారి కొంచెం మన శరం అనిపిస్తలేదు తమ్మి? నీకు కొంచెం ఒక మూలకు ఒక మూలకు శరం అనిపిస్తలేదు? సిగ్గు శరం అట్లా అనిపిస్తలేదు తమ్మి నీకు? ఏ మాత్రం అన్న ఇంతమంది జీవితాలు మన్ను పోసుకొని అలా తిరిగితే తమ్మి, ఏ మాత్రం మనం ఒక మూల కనిపిస్తలేదు తమ్మి? శరము సిగ్గు అని అనిపిస్తలేదు తమ్మి నీకు? పైసలు అడిగినందుకు అది కాదు, పైసలు పక్కేట్లా బాబు? ఈ పదగా పైసలు ఇవ్వలే, మరి రాళ్ళు ఇచ్చింది ఎవరన్నా? అవునన్నా, ఇప్పటి వరకు ఇచ్చాడు కదన్నా. అవసరం లేనప్పుడు ఇచ్చాడు అంటే అవసరం ఉన్నప్పుడే ఇచ్చాడు కదన్నా. మరి అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతాం?
అన్న పైసలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా? నువ్వు ఏడేడు తిరుగుతున్నావు, ఏడేడు మాట్లాడుతున్నావు, అన్ని తెచ్చుకోతాం. అన్ని తెచ్చుకొని మాట్లాడుకొని ఒక కంప్లైంట్ ఇచ్చి మా మీద పోలీసులతో ఫోన్ చేయించి మమ్మల్ని లోపలిపి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అవునన్నా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయన్నా నా అమౌంట్? ఎవరి దగ్గర ఉన్నాయి? లేవు. ఏడలేవా? ఏడలేవు. సరేనా? ఇప్పుడైతే నాకు అన్న ఈడ కట్టాలి హాస్పిటల్. మౌనిక ఈ మాటలు మమ్మల్ని ఏదో పోషించినట్టుగా మీరు మాట్లాడతామా? మీరు ఎవరికి పోషించిన వాళ్ళు గారు, ఎవరికి పోబెట్టిన వాళ్ళు గారు. మీరు మీ ఇష్యూలో మేము తప్పిదారి వచ్చినాము, అయినా గానీ మీతో కన్సర్న్ తోటి మేము మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా మిమ్మల్ని మీ పక్కనే ఉన్నాం, ఇంకా ఉంటాం. ఎందుకంటే కమిట్ అయినాం కాబట్టి. మీ సింగిల్ 1 రూపీ అయినమ్మా, మా జేబులోనే రూపాయి మేము పెట్టాం కానీ మీ రూపాయి మేము ముట్టలేదమ్మా. ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా మా పైసలు మీరు ముట్టనప్పుడు. మాట్లాడితే చేతుల పోస్టు పోయాడు ఇంకా. అదన్నా ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, అదే పైసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా. మా పైసలు మాకు ఇవ్వచ్చు, మంచిది ఇవ్వచ్చు తమ్మి. సంసారేసావు కదా తమ్మి, ఎడబెట్టావు తమ్మి. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎడమొట్టుకుంటున్నావు తమ్మి. నీదేనా అన్నా? అది నా పైసలు అన్నా. ఇప్పుడు కలెక్టర్ నువ్వు లంగేశాలు తాగి తినే మన ఏదైనా పాలకం. కలెక్టర్ నిన్ను జేబుల ఖర్చులకు పాపం పిల్లలు అనిపోయింది కదా, వీళ్ళు బాధలు అన్నారు అని చెప్పి కలెక్టర్ కన్సర్న్ తోటి ఇచ్చింది నీకు డబ్బులు. అదే అన్న, ఇప్పుడు అది నా ఇష్టం కదన్నా. కలెక్టర్ నీ అకౌంట్ లా 1,00,000 రూపాయలు అనేది ఇచ్చిండు నీ కలెక్టర్. నీకు ఎందుకు ఇచ్చిండు? అనేక మంది బిఎస్ రామచంద్ర అన్న, అనేక మంది అందరం కలిసి మాట్లాడి చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఆడ ఇచ్చింది, అకౌంట్ వేసింది. అకౌంట్ లేకపోతే ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఆయన మెజిస్ట్రేట్ చదువుకున్నాడు, మనలాగా సోమరిపోతు కాదైనా. వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, విద్యావంతులు. అయ్యో పాపం అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసావు? బేవకు 1,00,000 రూపాయలు నాశనం చేసుకున్నారా నువ్వు? అవునా? నాది నా ఇష్టం కదన్నా. మాట్లాడుతున్నా నా దగ్గర మాట్లాడడానికి నీకు రైట్ లేదు, అర్థమైందా? తల్లిదండ్రులతో మాట్లాడుకో. ఏం తమాషాలు పడుతున్నావా? ఫోన్ చేసి ఉల్టా పాత మాట్లాడనికే. నేను ఫోన్ లేపని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు లేపలే ఫోన్. నీ ఫోన్ లేపని ఎప్పుడు నేను నాకు ఎప్పుడు చేసినావు? ఇప్పుడు చేసినా లేపుతలేవు కదా నువ్వు. మాటలు మంచిగా మాట్లాడతాం, మంచిగా కూడా చెప్తున్నా. నేను ఫోన్ లేపక ఏమేస్తారమ్మా నీకు? నువ్వు బతుకు, మేము చేస్తాం మీరా. నువ్వు మంచిగా బతుకమ్మా, మేము మొత్తం ఆసంతలము. ఎవరిని బతుకోమని ఒక్కడికి తిరుగుతున్నాం ఇట్లా అంటే నేను ఇట్లనే సావాలా అన్న? మరి హాస్పిటల్ మీరు ఎందుకు చేస్తారన్నా? నాకు అర్థం కాదు. మరి మేము ఎందుకు చంపుతాం మిమ్మల్ని? అంటే పైసలు అడిగినందుకు సస్తారా? మీరు పైసలు అడిగినందుకు సస్తారా? అడగకుండా పైసలు. నువ్వు బిల్డింగ్ అన్న కట్టి ఏమన్నా కట్టన్నా? నేను ఈ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక 20,000 30,000 వెయ్యని అడుగుతున్నా. నువ్వు సస్తారు సంపూరని మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మీ దగ్గర పైసలు ఉన్నాయి కదమ్మా, దాదాపు 1,00,000 రూపాయలు, ఇంకో 50,000, 1,50,000, 2,00,000 వరకు మీ చేతిలో ఉన్నాయి కదమ్మా. 2 లక్షల వరకు మా చేతికి ఎవరు ఇచ్చిరన్నా? అడుగు అన్నకు ఎన్ని తీసుకుని ఇప్పటిదాకా. అన్న చేతికి అడగమ్మా, ఎన్ని తీసుకుంటో. అవునా? నావి అయిపోయినాయి, మేము వాడుకున్నామన్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇయ్యారా అన్న? ఎవరి చేతికి? ఇప్పుడు మేము తీసుకున్నాం. అవును, మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయిపోయినాయి. అవి అనకు, నీకు ఇస్తామని చెప్తున్నా ముందు నుంచి కూడా. మీరు అందరు కలిసి మా దగ్గర పెట్టిద్దాం. ఇప్పుడు దవాఖానకు వచ్చిందని అడుగుతున్నాం. నిన్న మొన్న దవాఖాన కోసం అడగకపోయినా ఇద్దరు అడిగినా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఎందుకన్నా మా వాళ్ళంది ఎందుకు కావాలన్నా? ఓకేలే అన్న, ఉండండి. ఇయర్ అంటారు అంతే కదన్నా. సరేలే, ఇదే అన్న, విన్నారు కదా ఎట్లా మాట్లాడుతున్నారు.